ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఇల్లు కట్టాలనన్నా పెళ్లి చేయాలనన్నా పెద్ద ఖర్చే. అంతెందుకోలా జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకునేది కలకాలం యాదుండాలి అనుకుంటా ధూమ్ధామ్గా చేసుకుంటారు. అప్పులు చేస్తారు, తీరొక్క వంటలు పెడతారు. ఇక డెకరేషన్లు గికరేషన్లు ఫోటోషూట్లు ఫంక్షన్ హాళ్ళు వామ్మో. ఇట్లా పెళ్లి దావత్ కోసమే లోన్లు పెట్టి కిస్తీలు ఇంకా కట్టేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అసొంటిది మిమ్మల్ని పెద్దోళ్ళ పెళ్లికి తోలుకపోతా. ఆ పెళ్లి ఎంత పెద్దగా చేసుకున్నారో చూడాలి మీరు. గిదేగా పెండ్లి కార్యం. అగో దండలు మార్చుకుంటురు అంటే రిజిస్టర్ ఆఫీసులలా లగ్గం చేసుకుంటురు అన్నట్టు. దండల ఖర్చులు పెళ్లి బట్టల ఖర్చు తప్ప ఏం లేదు. ఆయన పెండ్లికి లచ్చలు లచ్చలు పోసినారా అనే ఆనందం ఇగో గిట్లా చిన్నగా చేసుకుంటూనే వచ్చింది వీళ్ళకు. అయినా రిజిస్టర్ ఆఫీసులలో ఇసంటి పెండ్లిళ్ళు అయితేనే ఉంటాయి కదా. ఇంట్లో ఏమున్నది స్పెషల్ అంటారా? ఉన్నది. ఈడ పెండ్లి కొడుకు ఐఏఎస్ ఆఫీసరు, పెండ్లి పిల్ల ఐపీఎస్ ఆఫీసరు. అంటే నెలకు లక్షల రూపాయల జీతం. అవసరమైతే పెద్ద స్టార్ హోటల్ అనే ఫంక్షన్ హాల్లో లగ్గం చేసుకోవచ్చు. వచ్చిన సుటపోలకు 20-30 రకాల వంటలు చేయవచ్చు. కానీ వీళ్ళు గసంటి ఏం చేయలే. పెండ్లెందుకు అనవసరమైన ఖర్చు? ఆ పైకంతోని గరీబోలకు అక్కడికచ్చే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనుకున్నారటనోళ్ళ. అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు అయినా కానీ చాలా చాలా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీసుల దండలు మార్చుకున్నారు. ఇక సుటపోలను కూడా ఎక్కువ ఎవరిని విలువలే. కొంతమంది బాగా దగ్గరోళ్ళు, కొందరు ఆఫీసర్లు వచ్చి దీవెనార్థులు ఇచ్చిరు. పెండ్లి పిల్లగాడు కడప జిల్లా అయిన మొన్ననే ఐఏఎస్ పాస్ అయి ట్రైనింగ్ లో ఉన్నాడు. పెండ్లి పిల్లేమో మన కుత్బుల్లాపూర్ డీసీపీగా కొలువు చేస్తాంది. వీళ్ళకు పెండ్లి కుదిరింది. చేసేదే పెద్ద కొలువులైనా గాని పైసలు దుబారా చేయొద్దని ఇగో గిట్లా పెండ్లి చేసుకొని అందరికి ఆదర్శంగా నిలబడ్డరు. నిజంగా నాకు వీళ్ళని చూస్తే గ్రేట్ అంటే గ్రేట్ అనిపిస్తాందుల్లా. ఒక్కొక్కరు పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తారో మీకెరుకున్నది. నలుగురు మా గురించే మాట్లాడుకోవాలి. తాతకు మించి పైసలు నీళ్ళ లెక్కనే ఒడగొడతారు మూడొద్దుల సమరాన్ని. పెళ్లి ఖర్చుతోని అప్పుల పాలైన కూడా ఉన్నారు. పెళ్లి చిన్నగా చేస్తే నామోషి కూడా అవుతుంది అంటారు చాలా మంది. అసంటోళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గిట్లా లగ్గం చేసుకున్నారంటే గొప్ప ముచ్చట్నే కదా.